కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీలీల తెలుగులో నటించినంత కాలం బాగానే ఉంది. ఎలాంటి ఎఫ్ఐఆర్స్ లేవు. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఏడాది కాకుండానే 2 ఎఫ్ఐఆర్స్ బయటకొచ్చాయి. ఆల్రెడీ బాలీవుడ్ హీరోతో రిలేషన్లో ఉండగా లేటెస్ట్గా క్రికెటర్కు దగ్గరైందంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజముందా? ఈ రిలేషన్ పై శ్రీలీల తల్లి రియాక్షన్ ఏంటి? శ్రీలీల క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ కథనాలన్నీ అవాస్తవాలే అంటూ శ్రీలీల తల్లి స్వర్ణలత ఖండించింది. ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయో గానీ ఇందులో అణువంత కూడా నిజం లేదంటూ ఖండించింది. శ్రీలీల పెళ్లి గురించి ఆలోచించడానికి ఇంకా 5 ఏళ్లు సమయం ఉందని స్పష్టం చేసింది. ఏమాత్రం టైం దొరికినా నీట్ పీజీ ఎంట్రన్స్ కు ప్రిపేర్ అవుతోందని తల్లి చెప్పుకొచ్చింది. శ్రీలీల తిలక్ వర్మ మధ్య రిలేషన్ బయటకు రావడానికి కారణమేంటో కూడా స్వర్ణలత చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరు 2025లో అనుకోకుండా తిరుమలను సందర్శించడం, T20 మ్యాచ్ చూడ్డానికి వెళ్లడం ఆధారంగా కథలు అల్లేశారని, ఇదంతా యాదృశ్చికంగా జరిగిన సంఘటనలు మాత్రమేనని శ్రీలీల తల్లి పేర్కొంది. గతంలో హిందీ హీరో కార్తిక్ ఆర్యతో రిలేషన్లో శ్రీలీల ఉన్నట్లు బీటౌన్లో వచ్చిన వార్తలను కూడా తల్లి స్వర్ణలత ఖండించారు. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీతో శ్రీలీల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో లవ్లో పడిందంటూ కథనాలు బయటకొచ్చాయి. కార్తిక్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా శ్రీలీల కనిపించడంతో ఇక పెళ్లి మాత్రమే మిగిలిందంటూ కామెంట్స్ వినిపించాయి. కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడమే కాదు, డాన్స్ చేసింది కూడా. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. గతంలో కార్తిక్ ఆర్యన్తో రిలేషన్ వార్తను కూడా శ్రీలీల తల్లి స్వర్ణలతే ఖండించింది. కార్తిక్ మదన్ నేను ఇద్దరం గైనకాలజిస్టులం కావడంతో ప్రొఫెషనల్ గా కలుసుకుంటామని, దీంతో కార్తిక్ శ్రీలీల రిలేషన్లో ఉన్నారంటూ రాయడం స్టార్ట్ చేశారని అప్పట్లో ఈ ఎఫ్ఐఆర్ పై తల్లే క్లారిటీ ఇచ్చింది. బీటౌన్లో డేటింగ్ వార్తలు ఏదొచ్చినా శ్రీలీల లైట్ గా తీసుకుంటోంది. కానీ వ్యవహారం ముదిరితే మాత్రం తల్లి రంగంలోకి దిగి ఖండిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమ్మే అన్నీ చూసుకుంటుందని చెప్పే శ్రీలీల మీద ఏ ఎఫ్ఐఆర్ వాలినా ఖండించే బాధ్యతను మాత్రం ఖచ్చితంగా తల్లే తీసుకుంటోంది. శ్రీలీలను దురదృష్టం వెంటాడుతోంది. ఏ లాంగ్వేజ్ లో ఏ సినిమా చేసినా ఫ్లాపే. శ్రీలీల కెరియర్ లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3ో హిట్ లేదు. ప్రస్తుతం తెలుగులో ఒక్క ఛాన్స్ లేకున్నా తమిళంలో బిజీ అవుతోంది శ్రీలీల. ఆల్రెడీ ధనుష్ మూవీలో సాయి పల్లవితో కలిసి నటిస్తోంది.